బాబా ఏముంది మామ టెంపుల్ చూసిరు కదా మామ లార్డ్ బుద్ధ మామ నా ఫేవరెట్ బుద్ధ రామయ్య టెంపుల్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ #1 బుద్ధ టెంపుల్ ఇన్ కొలంబో సిటీ. మామ ఇప్పుడైతే మనము డే 2 మామ గంగా రామయ్య టెంపుల్ కి అయితే వెళ్తున్నాం మామ. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్ ఇన్ శ్రీలంక మామ, కొలంబో సిటీలో బుద్ధ టెంపుల్. జస్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ మై హోటల్ అండ్ దిస్ ఇస్ మై సెకండ్ డే. సో ఐఎమ్ గోయింగ్ ఇన్ టుక్ ఆటో, we call in India. So this place is almost like 15 to 20 minutes from my hotel. So it's a good experience. Look at the local people and it's amazing traveling in auto. Sri Lankan weather is unpredictable and today is a sunny day. I'm very happy because yesterday it was raining. And welcome to Ganga Ramaya temple and let's go and explore it. లోపలికి వచ్చిన లేదో మామ ఎంత బాగుంది మామ, చూసిరు కదా గుడి మామ. ఎంత ఇది చాలా పాతదట మామ, 19th century నుంచి ఉందామన్నమాట టెంపుల్. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ శ్రీలంక మామ. ఇంకా మొత్తం చూసుకుంటూ వెళ్దాము. ఇక మనకు ఎంట్రన్స్లోనే మంచిగా మనకు లాయన్లు, సింహాలు ఎంత బాగుంటాయి. గుడిలో ఎంట్రన్స్ అయితే మనకు ఫ్రీ అయితే కాదు మామ, మనకు డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు. ఫారినర్స్కి మొత్తం నాకైతే 500 శ్రీలంకన్ రూపీ అయితే తీసుకున్నారు. శ్రీలంకలో కొలంబోలో ఎన్ని గుడ్లు ఉన్నాయి మామ, ఇదైతే టాప్ #1 గుడి మామ. ఈ పక్క విజిట్ చేయాలి మీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు డెఫినెట్లీ. ఎందుకంటే చాలా మందికి శ్రీలంకకి ఎందుకు వస్తారంటే గుడ్ల గురించి వస్తారు మామ, మన ఇండియా నుంచి ఆల్మోస్ట్. సో డెఫినెట్లీ ఇదైతే విజిట్ చేయాలి, పక్క రికమెండ్ అయితే నేను చేస్తాను. చూశారు కదా ఎంత బాగుంది మామ. మొత్తం ఆల్మోస్ట్ ఇది ఎట్లా అంటే ఈ టెంపుల్ మనకు చైనీస్ టైపు, కొంచెము ఇండియన్ టైపు, కొంచెము శ్రీలంకన్ టైపు, అట్లా ఆర్కిటెక్ట్ అట్లా డిజైన్ చేశారు అనమాట. అందరూ కల్చర్ ట్రెడిషన్ని బట్టి అది కట్టిరంట మామ. ఇంకా ఇట్లా ఉంది మామ గుడి. చూసారు కదా మామ ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం గోల్డెన్ టెంపుల్ మామ ఆల్మోస్ట్. ఇంకా మొత్తం గోల్డ్ ప్లేట్స్తోని చేసిన విగ్రహాలే ఉన్నాయి మనకు. మన లార్డ్ బుద్ధుడు చూసారు కదా మామ ఎంత అందంగా ఉన్నాడు మామ. గోల్డెన్ టెంపుల్ ఎంత పీస్ఫుల్ అనిపిస్తుంది మామ. బుద్ధ టెంపుల్ ఎప్పుడు వచ్చినప్పుడల్లా చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. అందుకే నేను ఎప్పుడు విజిట్ చేస్తూనే ఉంటాను. ఏ కంట్రీకి వెళ్ళినా బుద్ధ టెంపుల్ అయితే మిస్ అవ్వను. ఇంకా చూసుకుంటే మామ మన గంగారామయ్య టెంపుల్లో మనకు చిన్న చిన్న బుద్ధుడు విగ్రహాలు కూడా చూసారు మామ. 100 విగ్రహాలు మామ. చూసారు కదా చిన్న చిన్న విగ్రహాలు. ఇది చాలా బాగుంది మామ. ఇలాంటిది ప్లేస్ అయితే నేను ఎప్పుడు చూడలేము మామ లైఫ్లో. సో ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎందుకంటే 100 విగ్రహాలు ఒక దగ్గరనే, చిన్న చిన్న విగ్రహాలు. ఇంకా ఎంత బాగుంది మామ. చాలా పెద్ద టెంపుల్ మామ. ఇంత పెద్ద టెంపుల్ నా లైఫ్లో అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో మొత్తం చూసుకోవడం. దీంట్లో మ్యూజియం కూడా ఉందంట మామ, మ్యూజియం కూడా చూద్దాము. ఇంకా చాలా ఇది మొత్తం రివర్ సైడ్లో మామ, రివర్ దగ్గరనే ఉంది. ఇంకా మనకు ఈ టెంపుల్లో మనకు మాంక్స్ కూడా ఉన్నారు మామ. చూసుకుంటే చాలామంది ఉన్నారు. ఇంకా టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది మామ. ఇంకా టైమింగ్ చూసుకుంటాం మామ. టైమింగ్ టెంపుల్ అయితే పొద్దున్న నుంచి సాయంత్రం నైట్ వరకు మామ. నైట్ 10 వరకు అంటున్నారు. 10 o'clock క్లోజ్ అవుతుంది అంట నైట్. సో మంచిగా హ్యాపీగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు మామ. సో వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్ మామ. ఫస్ట్ డెఫినెట్లీ ఇది కూడా రికమెండ్ చేయొచ్చు. ఇంకా చూసారు కదా మొత్తం చూసుకుంటూ వెళ్దాము. శ్రీలంకలో అయితే చాలా బుద్ధ టెంపుల్ ఉన్నాయి మామ. చూసుకుంటే మనకు అశోక కర్మ టెంపుల్ అని, ఇంకా మనకు శ్రీ వజ్జిరామ టెంపుల్ అని, ఇంకా మనకు సాంబోధి పగోడా టెంపుల్ అని, మనకు డములా కేవ్ టెంపుల్ అని, మనకు 100 టెంపుల్ ఉంటాయి మామ శ్రీలంక మొత్తము. బుద్ధిజం ఈజ్ అ ఫౌండేషన్ ఆఫ్ శ్రీలంకన్ కల్చర్, డీప్లీ shaping daily life, art and national identity. In Colombo, this rich Theravada Buddhist heritage Gangaramayya temple ki extension కూడా ఉంది మామ. టెంపుల్ పేరు సీమా మల్లకాయ. ఆ టెంపుల్ ఎక్స్టెన్షన్ అనమాట సేమ్ ఆల్మోస్ట్. ఇంకా అది కూడా రివర్ లేక్లో ఉంటుంది మొత్తం. పీస్ఫుల్ మామ, పీస్ఫుల్ టెంపుల్ ఇది. చాలా పెద్ద టెంపుల్. ఇంకా చూసుకుంటే మామ మన బుద్ధిస్ట్ ట్రెడిషన్స్ ఇన్ శ్రీలంక వేసాక ఫెస్టివల్ అంట. ద మోస్ట్ సిగ్నిఫికెంట్ కల్చర్ ఈవెంట్ హెల్డ్ డ్యూరింగ్ ద మే నెలలో ఉంటుందంట. పెద్ద ఫెస్టివల్ అంటే మొత్తం కలర్స్, ఇంకా మొత్తం ఇట్లా డెకరేషన్లు. వేసాక ఫెస్టివల్ మస్తు ఫేమస్ అంట మామ. ఇది ఫుల్ మూన్ డే రోజు. ఇంకా చూసుకుంటే మామ ఈ టెంపుల్లో, గంగారామయ్య టెంపుల్లో డ్రెస్ కోడ్ ఉంది మామ. ఎట్లా అంటే షోల్డర్స్ ఇంకా మన నీస్ ఉంటాయి కదా, కొంచెం కవర్ చేసుకోవాలా. ఇంకా చూసుకుంటే బాబా ఇక ఫుట్వేర్ అయితే రిమూవ్ చేయాలా. ఇక్కడ
చూడ్డానికి మనకు ఇక్కడ రాగి చెట్టు కూడా ఉంది బాబా. మనకు హనుమాన్ టెంపుల్లో రాగి చెట్టు ఉంటుంది కదా మనకు గుడిలో, అట్లనే రాగి చెట్టు కూడా. ఇక్కడ చాలామంది కూర్చోన్నారు, ప్రే చేస్తున్నారు, దర్శనం చేసుకుంటారు, తిరుగుతూ ఉన్నారు. చాలా బాగుంది బాబా. ఆల్మోస్ట్ సేమ్ ఇండియన్ ట్రెడిషన్ బాబా. చూసారు ఎంత పెద్ద ఉంది బాబా రాగి చెట్టు. అబ్బా బాబా బాబా, చాలా పెద్ద రాగి చెట్టు బాబా. చూసినా కదా బాబా, చాలామంది భక్తులు టెంపుల్కి వచ్చినారు కదా, పూలు పండ్లు తెచ్చి అక్కడ పెట్టి అట్లా దర్శించుకొని వెళ్తున్నారు. సేమ్ మన కల్చర్, మన హిందూ కల్చర్ ఆల్మోస్ట్. సో చాలా బాగుంది మా టెంపుల్ అయితే. ఎంత పెద్ద ఉందంటే ఇలాంటి రాగి చెట్టు అయితే నేను ఎప్పుడు చూడలేమో నా లైఫ్లో. ఎంత చాలా పెద్ద ఉంది అంటే, చిన్న చిన్న రాగి చెట్లు చూసినా కానీ ఇవి చూసారు కదా ఎన్నో సంవత్సరాలు మామ. చూసారు ఏర్లు కూడా ఉన్నాయి మామ. రాగి చెట్టుని చూస్తుంటే నాకైతే 500-1000 సంవత్సరాల నుంచి ఉంది అనుకుంటున్నా మామ. ఎందుకంటే చాలా పాత అది, ఎందుకంటే అంత చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఇది మొత్తం టెంపులే మామ. ఎంత పెద్ద టెంపుల్ అంటే టెంపుల్ని కవర్ చేయడానికి ఆల్మోస్ట్ 1/2 అవర్ to 1 అవర్ అయితే ఈజీగా అవుతుంది బాబా. మొత్తం చూసుకొని మొత్తం కవర్ చేయాలంటే, అంతేగాని ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు అయితే కాదు బాబా. నేను ఇంకా ఆటో అంకుల్ కూడా ఆల్రెడీ చెప్పిన, బయటికి వెళ్ళి మళ్ళీ చెప్పేసి వచ్చిన. అంకుల్కి ఏమో 10 minutesలో వస్తా అని చెప్పిన. నాకు ఈ గుడిని చూసినాక నాకు ఇంకా తిరగాలనిపిస్తుంది బాబా. చాలాసేపు అయిపోయింది, ఆల్మోస్ట్ 1/2 అవర్ అయిపోయింది. సో అంకుల్కి అదే చెప్పిన. అంకుల్ ఏమంటారు, నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అంటున్నాడు అంకుల్. నాకు తెలిసి కొంచెం ఎక్స్ట్రా మనీ ఇస్తే ఇంకా అంకులే కూల్గా అయిపోతాడు నాకు తెలిసి. ఇక అది ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తాను. సో అట్లుంది మామ. చాలా పెద్ద టెంపుల్. డెఫినెట్లీ నేను చెప్తున్నా, రికమెండ్ చేస్తాను. డెఫినెట్లీ వస్తే మాత్రం డెఫినెట్లీ విజిట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇలాంటి టెంపుల్స్ ఇంకా చాలా ఉంటాయి మనకు కొలంబోలో. ఇదైతే సిటీలో ఉంది. ఇంకా చాలా అంటే మనకు సముద్రం కూడా దగ్గర, మనకు ఈస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఉంటుంది, దాని పక్కనే మామ. ఆల్మోస్ట్ అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్సే. సో ఆటోలో వెళ్తే ఆటో రావచ్చు, ట్యాక్సీ అంటే ట్యాక్సీ రావచ్చు, ఇంకా నడుచుకుంటా కూడా రావచ్చు. నడుచుకుంటూ వస్తే నాకు తెలిసి ఒక 20 minutes అవుతుంది అనుకుంటా. సో ఇట్లనే మామ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి మామ. నాకు ఎంత బాగా నచ్చిందంటే టెంపుల్, ఇంకా మొత్తం సిటీ లోపల చూడు, రెసిడెన్షియల్ ఇల్లులు కూడా ఉన్నాయి, అక్కడనేమో సాఫ్ట్వేర్ బిల్డింగ్లు ఉన్నాయి. ఎంత బాగుంది చూసారు కదా మా విగ్రహం. మనమైతే ఇప్పుడు మ్యూజియం కూడా ఉందంట మామ. మ్యూజియం కూడా కవర్ చేద్దాము. ఇంకా లాస్ట్ ఈ విగ్రహాలు చూసి వెళ్ళిపోదాము. నాకు తెలిసి ఇక్కడ మనకు అదేమంటారు మామ, ఇక్కడ అదే ఆడిటోరియంలో మనకు ఇంకా ఇటు ఆడిటోరియం లాగా కూడా ఉంది ఇక్కడ మొత్తం హాలు. సో ఇక్కడ అప్పుడప్పుడు దర్శనాలు కూడా అవుతాయంట, ఇంకా ప్రోగ్రామ్స్ అయితే అంటూ కూడా, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేసేటట్టు ఉన్నారు ఇక్కడ. సో అప్పుడప్పుడు ఫెస్టివల్స్, ఎందుకంటే చాలా పెద్ద టెంపుల్ కదా మామ, చాలా జరుగుతాయి ఇక్కడ. సో నాకు తెలిసి ఇక్కడ ఫెస్టివల్ టైం వస్తే మాత్రం మస్తు ఉంటుంది మామ ఈ టెంపుల్లో, చాలా బాగా ఉంటుంది. సో ఇంకా చూసుకుంటే ఇదేమో మ్యూజియం అంట మామ. మ్యూజియం కూడా మొత్తం చూసుకుంటూ వెళ్దాం. సో మ్యూజియంలో ఇట్లనే మొత్తము మనకు అన్ని చిన్న విగ్రహాలు మనకు అన్ని అంటే చాలా పాతకాలము విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా బయట చూసుకుంటే బాబా మనకు గణేశుడు టెంపుల్ కూడా ఉంది బాబా. రైట్ సైడ్లో మనకు గణేశుడు టెంపుల్ విగ్రహం కూడా ఉంది. మనం దర్శనం కూడా చేసుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మన సెకండ్ డే మన గంగారామయ్య టెంపుల్, శ్రీలంక కొలంబో సిటీ నుంచి నాకు తెలిసి మొత్తం అయితే కవర్ చేసినాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. చలో బాయ్ ఫ్రమ్ శ్రీలంక కొలంబో సిటీ, ఏషియాలో టింకు తెలుగు ట్రావెల్.